హలో ఎవ్రీవన్, ఇంకా గుర్రాల దగ్గర దిగిన తర్వాత అయితే 2 కిలోమీటర్స్ అయితే నడవాలి. దారంతా కూడా ఇలా ఉంది. ఇంక నేను అన్నయ్య అయితే నడవడం అయితే స్టార్ట్ చేసాం. చాలా స్లోప్ ఉంది వెళ్ళే దారి. కొంచెం పెద్దవాళ్ళకైతే ఆక్సిజన్ అది ఇబ్బంది అవుతుంది. అదిగోండి చూసారా, ఫైనల్లీ హోలీకే వదే అనమాట. నాకు చాలా ఆనందం వేసింది వచ్చేసామని చెప్పి. ఇక్కడైతే స్టెప్స్ ఉంటాయి, ఒక 200 స్టెప్స్ అలా ఉంటాయి. అవి మనం పైకి ఎక్కాలి. దీనికి డోలీ వాళ్ళు కూడా వస్తారు. ఇదిగో చూసారు కదా, ఉన్నారు. పైకి తీసుకెళ్తారు డోలీ వాళ్ళు, లేదంటే మనం నడిచైనా ఎక్కేయచ్చు. లోపలైతే మంచులింగం ఉంటుంది. చాలా బాగా జరిగింది మాకైతే దర్శనం. వాళ్ళు చూపిస్తారు, మనకు అర్థమవుతుంది. ఒక సైడ్కి ఉంటుంది లింగం అనేది, మధ్యలో దేవుడి బొమ్మ ఉంటుంది. పార్వతీదేవి వినాయకుడు కూడా అక్కడే ఉంటారు. అండ్ పక్కనే 2 పావురాలు నిజంగా కథలో చెప్పినట్టుగానే ఉన్నాయి. మేమైతే నిజంగా చాలా షాక్ అయ్యాము, అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. మీలో ఎంతమందికి అమర్నాథ్ కథ గురించి తెలుసు?